బ్రేకింగ్ న్యూస్ బీరంగూడ శ్రవణ్ సాయి హత్య కేసులో శ్రీజ తల్లి సిరిని అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీజ తల్లి సిరిని రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే కస్టడీలో ఉన్నారు శ్రీజ తండ్రి హరి, తమ్ముడు రాము. వీరిని కూడా రిమాండ్ కు తరలించారు పోలీసులు. శ్రీజాను ప్రేమించాడన్న కారణంతోనే శ్రవణ్ సాయిని కొట్టి చంపారు యువతి కుటుంబ సభ్యులు. ప్రైవేట్ ఆసుపత్రిలో శ్రీజాకు సర్జరీ చేశారు డాక్టర్లు. తల్లి సిరి కొట్టడంతో శ్రీజ తలకు, కుడి చెయ్యి, నెక్ బోన్ కి గాయాలయ్యాయి. దీంతో సర్జరీ చేశారు డాక్టర్లు. అయితే శ్రీజ కోలుకోవడానికి సమయం పడుతుందని అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం శ్రీజ బాగోగులు చూస్తున్నారు మేనమామ రాజు. అరెస్ట్ కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మనం చూస్తున్నాం ఏదైతే మొన్న హత్య ఘటన జరిగిందో శ్రవణ్ సాయి హత్య కేసుకు సంబంధించి ఇవాళ శ్రీజ తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి అసలు ఈ కేసులో పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేసి ఆమెను అరెస్ట్ చేశారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సుజాత? ప్రసన్న, బీరంగూడ శ్రవణ్ సాయి హత్య కేసు తర్వాత గాయపడినటువంటి శ్రీజకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు శ్రీజని చూసుకోవడానికి దగ్గర తల్లి ఉండాలి అని చెప్పేసి, తల్లి నా బిడ్డని చూసుకొని తను కోలుకున్న తర్వాత నేనే పోలీసులకి సరెండర్ అవుతాను అని చెప్పడంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి శ్రీజ తల్లి సిరిని 3 రోజుల పాటు శ్రీజ దగ్గరే తన ఆరోగ్య పరిస్థితిని చూసుకోవడానికి హాస్పిటల్లో ఉంచారు. అయితే రాత్రి శ్రీజకి తల మీద, అదేవిధంగా కుడి చెయ్యి సిరి ఎప్పుడైతే తనని కొట్టిందో ఆ టైంలో విరిగిపోవడంతో నిన్న రాత్రి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయాన్నే సిరి అన్నకి కాల్ చేసి మీరు హాస్పిటల్కి వచ్చి శ్రీజాని చూసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలోనే శ్రీజాని చూసుకోవడానికి మేనమామ రాజు అక్కడికి వెళ్ళాడు. పోలీసులు శ్రీజ తల్లి సిరిని మాత్రము అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 3 రోజుల నుంచి శ్రీజ తండ్రి, అదేవిధంగా తమ్ముడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. ఈరోజు 3 కూడా పోలీస్ అదుపులోనే ఉన్నారు. అయితే ప్రధానంగా సిరి ఎందుకు చంపావు అని చెప్పేసి పోలీసులు మొదటి నుంచి, అదేవిధంగా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి తను పూర్తిగా నా కూతురు 4 నెలల గర్భవతి, నా కూతురు తప్పు చేసిందని కొట్టినటువంటి టైంలోనే తను అడ్డు వచ్చాడు, ఈ ఘటన జరిగింది అని చెప్పింది. ఆ రోజు బిగ్ టీవీ నేను అక్కడికి వెళ్ళి అడిగినటువంటి సమయంలో కూడా 3 రోజుల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, నేను మాట్లాడతాను అని చెప్పింది. తను ఒక భావోద్వేగానికి గురి అవుతాయి. అయితే ఈ రోజు మాత్రము పోలీసులు వాళ్ళ 3 ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిమాండ్కి తరలిస్తాము అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అసలు ఎందుకు తనని శ్రవణ్ సాయిని హత్య చేశారు ఈ 3 కలిసి అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. తల్లి మాత్రము నేను మా శ్రీజానే మెసేజ్ చేసింది శ్రవణ్ సాయికి, నేను కొడుతున్నానని, అందుకే నేను లేనటువంటి సమయంలో ఇంటికి వచ్చాడు అని చెప్తుంటే, శ్రవణ్ సాయి స్నేహితులు మాత్రము శ్రవణ్ సాయిని వాంటెడ్గా పిలిచి హత్య చేశారు అని చెప్పేసి శ్రవణ్ సాయి సన్నిహితులు చెప్తున్నారు. అసలు వాస్తవాలు బయటికి రావాలి అని అంటే శ్రీజ బయటికి వచ్చి ఏం జరిగింది ఆ రోజు చెప్పాలి, లేదు అని అంటే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ రోజు ఏం జరిగింది, శ్రవణ్ సాయి హత్యకు కారణం ఏంటి అన్న విషయాలని చెప్తే తప్ప ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగిందనే తెలియదు. అయితే నిన్న శ్రీజకి సర్జరీ చేశారని చెప్తున్నారు. తల భాగానికి కూడా గట్టిగా గాయం అవడంతో 18 స్టిచెస్ పడ్డాయి. కుడి చేయి కూడా మొత్తం విరిగిపోయింది, బోన్స్ అంతా సర్జరీ చేసాము. నెక్ చివరి ఏ భాగం అయితే ఉంటుందో అది కూడా మొత్తం కూడా కంప్లీట్గా బ్రేక్ అయింది. 3 సర్జరీలు కూడా రాత్రి చేసాము, కోలుకోవడానికి కొంతమేరకు టైం పడుతుంది అని చెప్తున్నారు. పోలీసులు మాత్రం వీళ్ళు 3 అదుపులో ఉన్నారు కాబట్టి రిమాండ్కి ఈరోజు తరలించే అవకాశం ఉంది. రేపు ఆదివారం కావడము, కోర్టు సెలవు ఉంటుంది కాబట్టి ఈరోజు కోర్టులో హాజరుపరిచిన తదనంతరం కూడా తనని రిమాండ్కి తరలిస్తారు 3. లేదు అని అంటే రేపు ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న, అయితే సుజాత, అంటే ముందుగా ఈ ఘటనకి సంబంధించి చూసుకుంటే శ్రీజ తల్లి చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే శ్రీజాని కొడుతున్న క్రమంలోనే ఇటు సాయికి తగిలింది. సో ఆ క్రమంలోనే ఆయన మరణించాడు అంటూ కూడా ఆమె చెప్తుంది. సో అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఎటువంటి ఆధారాలను చూసుకొని, అంటే ఎటువంటి దర్యాప్తు చేసి ఆమెను అరెస్ట్ చేశారనుకోవచ్చు? తను చంపినట్టు మొదటి నుంచి శ్రీజ తల్లి సిరి పోలీసుల ముందు ఒప్పుకుంది. నా కూతుర్ని కొడుతున్నటువంటి టైంలో అడ్డొచ్చాడు, తను దాడిలో చనిపోయాడు అని చెప్పేసి స్వయాన తను ఒప్పుకున్న తర్వాతనే పోలీసులు కేవలము శ్రీజాని చూసుకోవడానికి నేను 3 రోజుల పాటు తన దగ్గర ఉండాలి అని చెప్పేసి పోలీసులను కోరినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కంప్లీట్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో శ్రీజాకి ట్రీట్మెంట్ అందుతున్నటువంటి టైంలో తల్లిని పోలీసుల అబ్జర్వేషన్లో ఎక్కడికి కూడా పారిపోను అని చెప్పేసి శ్రీజ తల్లి సిరి చెప్పింది. దాంతోపాటు
పోలీసులు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ శ్రీజ తల్లి అక్కడ సిరి ఉందా లేదా అని చెప్పేసి పోలీసుల అదుపులోనే ఆ ట్రీట్మెంట్ మొత్తం కూడా కొనసాగింది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తదనంతరం కూడా పోలీసులు తనని తీసుకువెళ్లారు. కంప్లీట్గా తను పోలీసుల విచారణకు కూడా మొదటి నుంచి సహకరిస్తుంది అని చెప్పేసి పోలీసుల వర్షన్ చెప్తున్నారు. శ్రీజ తల్లి సిరితో మనం మాట్లాడినప్పుడు కూడా నేను తప్పు చేశాను, నా కోపం ఉంది, నా కూతుర్ని నేను కొట్టుకుంటున్నటువంటి సమయంలోనే అడ్డు వచ్చాడు అని చెప్పేసి చెప్తుంది. అయితే ఇక్కడ మనకి రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అని అంటే, శ్రీజాకి కూడా తన తల్లి కొట్టినప్పుడు వెనుక భాగం అంతా కూడా పూర్తిగా బ్రేక్ అయిపోయింది. 18 స్టిచెస్ పడ్డాయి అని అంటే దాడి ఎంత జరిగింది అనేది అర్థమవుతుంది. ఆ టైంలోనే ఇతను ఎవరైతే శ్రవణ్ సాయిని పిలవడము, శ్రవణ్ సాయి అడ్డు వచ్చాడు, అప్పుడే తన తలకి బలమైన గాయం తాకింది, దానివల్లనే చనిపోయాడు అని చెప్పేసి శ్రీజ తల్లి సిరి చెప్తుంది. డాక్టర్స్ కూడా తన తల భాగం లోపల ఇంటర్నల్గా బ్లీడ్ అయింది లేదు అని అంటే, తనని నెట్టినప్పుడు కింద పడి తల అనేది దెబ్బ తాకిందా లేదంటే గోడకి ఏదైనా తాకిందా అనేది అయితే మాత్రం ఇంకా నిర్ధారణ చేయలేకపోతున్నాం. కానీ తన తలకి గట్టిగా గాయం తాకింది, దానివల్లే చనిపోయాడు అని చెప్పేసి అటు వైద్యులు కూడా చెప్తున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ సుజాత.